అండి 1వ అధ్యాయము 8వ వచనము అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నిధులు కనుక మీరు అధిశయంలోను సమరయంతను బోధిగంతముల వరకును నా సాక్షి అయిందని వారితో చెప్పాను. అలాగే లూకా సువార్త ఆఖరి అధ్యాయం కూడా 46, 47, 48, 49 వచనాలు కూడా చదువుకుందామండి. ఆఖరి అధ్యాయము అంటే 24వ అధ్యాయము లూకా సువార్త 46, 47, 48, 49. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరిట మారుమనసును పాపక్షమాపణయు ప్రకటించబడిననియు రాయబడింది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి పంపుచున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిందని వారితో చెప్పారు. నా పరిశుద్ధ తండ్రి ఇప్పుడేగా నా స్తోత్రించున్నాం. తండ్రి ప్రాముఖ్యమైన ఘట్టము వాళ్ళలో తెలుసుకోవడానికి ముందుగా ప్రభా తండ్రి నాయన సన్నిధికి వస్తున్నాం. నాయన రాష్ట్రాన్ని అపార్ట్మెంట్ని ప్రభా తండ్రి నాయన ఈ వాక్యము తండ్రి చెప్పడానికి నాలో ఏ యోగ్యత లేదని అనుకుంటున్నాను. ప్రభా తండ్రి పైనుండి మీరు తప్ప చెప్పలేని వాటిని నోచుకుంటున్నాను. నాయన ప్రభా మీరే మాకు సహాయం చేయండి, బలపరచండి. నాలో నమస్తు నాలో నాలెడ్జ్ యావత్తు కడిగండి. ప్రభా తండ్రి మీరే మాతో కూడా మాట్లాడుతున్నామని ప్రభా మీరే సహాయం చేయమని నా ప్రభు యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సాధారణంగా మనం మొదల్లో పాల్గొనే ముందు మరి కొరింథీ పత్రిక 11వ అధ్యాయాన్ని మనము ఆ మాటల్ని ధ్యానిస్తాం కదండి. కొట్టి ముందు కూడా అలాగే మరి ద్రాక్షారసం ఇచ్చే ముందు కూడా ఆ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఆ మాటలో ఒక మాట ఉంది. కొరింథీ పత్రిక ఇది చేసి చేయనప్పుడు దేన్ని ప్రతిస్తారండి చెప్పండి, చూడకుండా చెప్పండి. ఆయన రొట్టెని ఆయన ద్రాక్షారసాన్ని పాల్గొనుకున్నటువంటి మీరు కానీ నేను కానీ దేన్ని ప్రతిస్తాము? మరణ పునరుత్థానాన్ని ప్రతిపరుస్తాము. అంటే దానికి ఇంకో మాట ఏంటంటే ఆయన గురించినటువంటి సాక్ష్యము మనం వచ్చేవారంగా ఉన్నాం. ఆయన మరణం గురించి, తర్వాత ఆయన పునరుత్థానం గురించి, ఆయన మరణం గురించి సాదృశ్యమైనటువంటి ఆ రొట్టెని, ఆయన శరీరాన్ని మన కోసం మరి విరవబడిందని, మరి ఆయన యొక్క రక్తము మరి ద్రాక్షారసము రక్తంలో సాదృశ్యంగా రక్తము కార్చాడని, కనుక ఆ రక్తానికి సాదృశ్యంగా మనము ఆ ద్రాక్షారసంలో పాలుపంపులు పొందుకుంటున్నాం. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఏమంటారంటే మరి మొట్టమొదటిగా శిష్యులకు కనపడిన తర్వాత శిష్యులందరితో అన్నటువంటి మాటలు, అంటే మొట్టమొదటిగా అన్నారు, తర్వాత అన్నారు, సందర్భం తెలియదు. కానీ ఆయన ఆరోహణమైపోయే ముందు, పైకి వెళ్ళిపోయే ముందుగా అన్న మాటలు ఆయన ఏమంటున్నారంటే మరి వీళ్ళందరినీ కూడా శిష్యులందరినీ మరి అపోస్తలుల్ని సహోదరుల్ని కూడా అందరినీ కూడా ఏమన్నారంటే వాళ్ళందరినీ కూడా మరి ప్రార్థనలో ఉండమంటున్నారు. ప్రార్థనలో మరి ఉండేందానికి ఇక్కడ ఏమంటారంటే లూకా సువార్తలో ఉన్నటువంటి 4వ మాటలు 14వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో వారితో చెప్తున్నాను. పైనుండి శక్తి అంటే ఏంటంటే ఇక్కడ పైనుండి శక్తి అంటే ఏం చెప్తారు ఎవరన్నా? పరిశుద్ధాత్మ. వెరీ గుడ్. కనుక అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అందరిలోనూ బోధించుటకును వారు సాక్షులైన వార్త. ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యే ముందు అందరికంటే వృద్ధాపంలో ఉన్నవాడు, అందరికంటే కూడా ప్రాముఖ్యమైనవాడు పేతురు గారి పరిస్థితి ఎలా ఉంది అంటే ఆయన పరిస్థితి మనం భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయనకి సాక్షిగా లేడు. ఆయన
ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. అంతేకాకుండా ఆయన మరి యేసుప్రభు వారు ఇక తిరిగి వస్తాను, నేను తిరిగి లేస్తానని చెప్పినా కూడా ఆ విషయానికి ఏమాత్రం కూడా ధ్యాస ఇవ్వకుండా ఆ విషయాన్ని మర్చిపోయిన వాడుగా తిరిగి అతను ఏం చేయడానికి వెళ్ళిపోయాడు? గట్టి చెప్పండి. చేపలు పడటానికి వెళ్ళాడు. నేను ఈ మాటను పదే చెప్తా ఉంటాను. పూర్వపు తన వృత్తికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మీరు మనుషులు పట్టే జాగ్రత్తగా ఉంటాడని ప్రభు చెప్తే మళ్ళా చేపలు పట్టడానికే వెళ్ళిపోయాడు. కనుక అంటే ఏంటంటే ప్రభు మాటల మీద ప్రభు చేసిన అద్భుత కార్యాలు, ప్రభు చేసినటువంటి మరి లాజరుని లేపిన సందర్భం ఇన్ని చూసి కూడా మరి ప్రభు మాటల్లో నమ్మకం ఉంచలేదు. నమ్మకం ఉంచడమే కాకుండా భయపడిపోయాడు. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు నేనే పాటు వాడిని నన్ను కూడా సిలువ వేస్తారేమో, నా గురించి ప్రకటిస్తే, నేను కానీ చెప్తే నన్ను కూడా జైల్లో పెట్టేస్తారేమో, నాకు కూడా శిక్ష వేస్తారేమో అనేటువంటి ఒక భయము కలిగి ఆయన దారి తప్పిపోయిన వాడుగా ఉన్నాడు. అయితే మరలా ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వారు పునరుద్ధరణై అందరికీ కనపడినప్పుడు మళ్ళా ఆయనకి ఎక్కలేనటువంటి ఒక మరి ఆయనకి ధైర్యం వచ్చిందని అలా అందరికీ కూడా చాలా సంతోషం కలిగింది. యేసు వార్తను వాగ్దానం చెప్పిన తిరిగి ఆయన లేచాడు, ఆయన చెప్పిన ప్రకారంగా తిరిగి లేచాడు అని వాళ్ళందరూ కూడా ప్రభువుని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ధైర్యం తెచ్చుకున్నారు. అయితే ప్రభు వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారంటే, మీరు పైనుండి శక్తి పొందే వరకు కూడా మీరు మేడగదిలో మాకు చెప్పకపోయినా మీరు పట్టణంలో వేచి ఉండండి అని చెప్పారు. కనుక వాళ్ళు మేడగదిలోకి వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఇదే అధ్యాయంలో 12-13 వచనాలు, అప్పుడు నాకు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతిలో నడవదగినంత సమీపంగా ఉంది. వారి పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయేది. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండేది. కనుక చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా. కనుక మేడగదిలోకి వెళ్ళి వీళ్ళంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన చేయటం ద్వారా వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినవాడుగా. కనుక అప్పుడు ఇక అప్పటి నుండి వాళ్ళకి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. వాళ్ళు సాక్ష్యం ఇవ్వటం మొదలుపెట్టారు. పేతురు గారిలో ఎంతో మార్పు వచ్చింది, మామూలు మార్పు కాదు, ఎంతో మార్పు వచ్చింది. యేసుప్రభు వారు పునరుద్ధరణ పోకముందు చాలామందిలో కార్యం చేశాడు. వాళ్ళలో పేతురు గారు లేడు, మిగతా వాళ్ళు లేరు. సామాన్య స్త్రీ, సమరయ స్త్రీ ఉంది. సమరయ స్త్రీకి మరి ఆ యొక్క బావి దగ్గరికి వెళ్ళి యేసుప్రభు వారు సాక్ష్యం చెప్పినప్పుడు, యేసుప్రభు వారు మాట్లాడినప్పుడు ఆమెలో మరి ఒకటే ఒక విషయం గుర్తొచ్చింది. మేము మెస్సయ్య కోసం కనిపెడుతున్నాము, ఆ మెస్సయ్య నేనే అని అనగానే ఆమెలో, అంతేకాకుండా ఆమె జీవితాన్ని గురించి ప్రభు ఎప్పుడైతే మాట్లాడినాడో ఆమెలో ఎంతో కార్యం జరిగింది. జరిగి మరి ఆ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాం. ఆ మెస్సయ్య ఈయనే అని నాకు, ఎందుకంటే నా జీవితంలో పాపాన్ని నాకు చూపించాడు అని ఆ కుండ అక్కడ విడిచిపెట్టి ఆ గ్రామంలోకి వెళ్ళి అందరినీ తీసుకురాగానే వాళ్ళు కూడా యేసుప్రభు గారికి బోధ విన్నారు. విన్న తర్వాత ఏమన్నారు, నేను చెప్పిన మాటలను బట్టి కాదు, మీ స్వయంగా ఈ ప్రభుని చూసి ఆయన బోధ వింటున్నారా, నిజంగా ఇది లోక రక్షకుడని మేము తెలుసుకుంటున్నాము. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, యేసుప్రభు వారు మరి ఉన్నప్పుడే, సజీవంగా ఉన్నప్పుడే అనేక మంది ఆయన కూర్చున్నటువంటి ప్రచారం చేస్తూ వచ్చారు. కాబట్టి అనేక మంది ఆయన దగ్గర రావడం మొదలుపెట్టారు. అలాగే మరి గెరాసీన దేశం ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడాను మరి లూకా సువార్తలో మనం చదివినట్లయితే 8వ అధ్యాయంలో అతనిలో కూడా ఎంతో మార్పు కలిగింది. అది కూడా చదువుకున్నాం ఒకసారి. 8వ అధ్యాయము 30వ వచనము చదవండి ఎవరన్నా. చాలా దేవుడు వానిలో చచ్చి ఉండని కనుక వాడు తన 36 చదవండి, 35 కూడా చదవచ్చు. జనుడు జరిగిన దాన్ని చూడబెట్టి యేసునద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుని బట్ట కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాద
పాదం మీద కూర్చుండను చూచి భయపడింది. ఉమ్, అది చూచిన వారు ఉమ్, దెయ్యము పట్టిన వాడు ఎలాగూ ఉమ్. స్వస్థత పొందెను ఉమ్. జనులకు తెలియచేయగా స్వస్థ చిత్తుడై అంటే అర్థం ఏంటి చెప్తారా ఎవరన్నా? స్వస్థ చిత్తుడై అంటే ఆయన మనస్సు ఏమైపోయింది? స్వస్థత పొందుకుంది. చిత్తం అంటే మనస్సు. అంతకుముందు ఎలా ఉంది? మరి సమాధిలో తిరుగుతున్నాడు, బట్టల్లో లేకుండా తిరుగుతున్నాడు. ఒక్కసారి ఎట్లా ఉన్నా అంటే అతను సంఖ్యలతో కట్టేశారు. అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు. మరి కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు, ఇతరులను కొడుతున్నాడు. అంటే చంచలుడిగా దెయ్యం పట్టిన వాడు ఎలా ప్రవర్తిస్తాడో మరి అంతగా మరి భయంకరంగా ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. అనేక దెయ్యాలు పట్టినాయి, అతను ఒక దెయ్యం కాదు. అతను గ్రామాల్లో లేడు. ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే మరి సమాధుల్లో దెయ్యములు పట్టిన వాడై 20వ వచనము, వాడు దెయ్యములు పట్టిన వాడే బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే సమాధుల్లోనే కానీ ఇంట్లో ఉండేవాడు. అంటే సమాధుల్లోనే ఉంటున్నాడు. అంటే దెయ్యాలు సమాధుల్లో సంచరిస్తాయి అన్నట్లుగా అతను సమాధుల్లో ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు. బట్టలు లేనివాడుగా ఉన్నాడు. అయితే ఇంకా ఎలా ఉన్నాడు అంటే అతను 29 ఎలాగా ఆయన మనుషుని విడిచి వెలుపలమని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించను. అది అనేక పర్యాలు వాని పట్టుచూ వచ్చును. కనుక వాని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కాలేయం నుంచింది. కానీ వాడు బంధకమును తెంపగా దెయ్యం వానిని అడవిలోనికి తరుముకొని పోయాను. సరే, కనుక మరి ఎప్పుడు కూడా అతను సంఖ్యలతో ఉండేవాడు. ఎందుకంటే ఎవరిని బాధిస్తాడో తెలియదు. అటువంటి పరిస్థితి అతనిది. అయితే యేసుప్రభు అతని మీద జాలిగా ఉన్నాడు. మరి అతనిలో ఉన్నటువంటి దెయ్యాలని అతన్ని విడిచి వెళ్ళిపోయిన ఆజ్ఞాపించినప్పుడు మరి అతను స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని అంతకుముందు బట్టలు కూడా లేవు. స్వస్థ చిత్తుడై యేసు పాదం మీద కూర్చుంటే చూచి భయపడి అనే మాట ఇక్కడ వస్తుంది. అంటే ఏంటంటే అతను ఎంత మార్పు అంటే పూర్తిగా మార్పు వచ్చేసింది. ఒకప్పుడు సమాధిలో తిరిగినవాడు, బట్టలు లేనివాడు, మరి గ్రామాల్లో పట్టణంలో ఇంట్లో ఉండేవాడు కాడు. మరి ఇంట్లో అతను ఉంచుకోవడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తాడో తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు యేసుప్రభు వారికి పాదాల చెంత స్వస్థితులై ఉండడమే కాకుండా అతను ఇంకా ఏమన్నాడు అంటే మరి 28-30 వచనము, గెరాసేన ప్రాంతంలో నుండి జనులందరూ భయక్రాంతులేని కనుక తమను విడిచిపోమని ఆయనను వేడుకొన్నది. ఆయన ధోనికి తిరిగి వెళ్ళుచుండగా దెయ్యములు పొదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తనను ఉండనిమ్మని ఆయనను వేడుకొనను. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి కార్యములు గొప్ప కార్యములు చేసిన తెలియచేయమని వారిని చెప్పి ఆయనని పంపివేసిన వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసిన ఆ పట్టణం అంతటను ప్రకటించను. ఇది సాక్ష్యం అంటే పట్టణం అంతా ప్రకటించాడట. ఇగో ఒకప్పుడు నేను దెయ్యం పట్టిన వాడిని, దిగంబరుణ్ణి, బట్టలు కూడా కట్టుకోలేదు, నేను సమాధుల్లో ఉన్నటువంటి వాడిని, అటువంటి నన్ను యేసుప్రభు వారు బాగు చేశాడు, నన్ను పట్టిన దెయ్యాలన్నీ కూడా విడిపించాడు, ఆ ప్రభువుని నేను నమ్ముకున్నాను, ఆ ప్రభు నన్ను స్వస్థపరిచాడు, ఆ ప్రభు నన్ను బాగు చేశాడు, కనుక మీరు కూడా ఆయన తెలుసుకోండి. అంత ధైర్యంగా ప్రకటిస్తూ వచ్చాడు. ఎందుకంటే అతనికి ఎంతో ఆరోగ్యం వచ్చింది. అతని మనస్సు, అతని సమస్తం కూడా బాగా అయిపోయాడు, స్వస్థ చిత్తుడు అయిపోయాడు. మరి పూర్తిగా అతనిలో మార్పు వచ్చింది. అయితే అతనిలో మార్పు వచ్చిన విషయాన్ని గ్రామస్తులు మరి గ్రహించలేకపోయారు. ఈయన దెయ్యాలను గమనించేవాడు, మీరు ఎటువంటి వాడు అని చెప్పేసి అయ్యా మా గ్రామం నుంచే విడిచి వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళు అజ్ఞానంతో వేసుకోకుండా వెళ్ళిపోమని అడుగుతూ వచ్చాడు. అయితే అతను గ్రహించాడు, ఎందుకంటే నాలో ఉన్న దెయ్యాన్ని పాదవులు వెళ్ళాడు కనుక ఆయన ప్రకటిస్తున్నాడు, ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, నాకు గుర్తు రావట్లేదు, మూగ దెయ్యం పట్టినవాడు, మోగవాడు ఒకడు, అతను కూడా ప్రభుని గురించి బాగా ప్రకటిస్తాడు. సరే, మన అంశంలోకి వద్దాము. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు గారు ఏ విధంగా నేను సాక్షిని అనే మాటను అంటూ వచ్చాడో ఆ వచనాన్ని కూడా మనం చూద్దామండి. ఒకసారి ఇదే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం చదవండి ఎవరన్నా. 32వ వచనం, అపోస్తుల కార్యం 2:32. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అలాగే 3:15లో ఏమంటున్నాడంటే
దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపాను. అందుకు మేము సాక్షులు. అలాగే ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి మెరిగి ఉన్న వీరిని బలపరిచింది. ఆయన వల్ల కలిగిన విశ్వాసమే మా అందరి ఎదుట వీరికి పూర్ణ స్వస్థత కలగజేసింది. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను అసలు యేసు ప్రభువాన్ని వెంబడిస్తానికి సిలువేస్తానికి తీసుకెళ్తున్న దూరంగా వెళ్తా వచ్చాడు. నన్ను ఎక్కడ పట్టుకుంటారా కానీ ఇక్కడ ఇప్పుడు ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను లేపేది. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు శక్తిని పొందారు. కనుక మనము పరిశుద్ధాత్మ మన శక్తిని పొందుకున్నట్లయితే ఎలా వస్తుంది శక్తి? వాళ్ళకి ఎలా వచ్చింది చెప్పండి. మీరు ఒక మాట చెప్పండి. ఏం చేశారు వాళ్ళు? వీళ్ళు అందరు కలిసి ఏం చేశారు? ఏక మనసుతో మీలో దేవుడు ఆ కార్యం చేస్తాడు. ఎందుకంటే మీకు ప్రార్థన అనేటువంటి ఒక గొప్ప వరం ఉంది. ప్రార్థించడం అనేటువంటి విషయంలో మీరు ముందుకు సాగుతున్నారు. ప్రతి దినం కూడా మీకు ప్రార్థనలు భారాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎక్కడ మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మీలోకి ఎవరు వస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు రావటం ద్వారా మీరు ఎటువంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి ఇబ్బందులు కూడా వెళ్తున్నప్పటికీ కూడా మీలో ఒక గొప్ప ధైర్యం ఏంటంటే దేవుని యొక్క సహాయం నాతో ఉన్నది, దేవుని యొక్క శక్తి నాతో ఉన్నది, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం నా శనివారం ఉపవాస ప్రార్థనలో హిందీ వాళ్ళతో ఇదే మాట చెప్పాను నేను. ఎందుకంటే ఆకారం చేసిన పాపాన్ని బట్టి మరి హాయి పట్టణాల్లో వీళ్ళు వెళ్ళినప్పుడు ఏమైపోయారు? వీళ్ళు ఓడిపోయారు, జయించలేకపోయారు. కారణం ఏంటంటే ఒక వ్యక్తి పాపం వలన ఆ సమాజం మొత్తం మీద కూడా మరి దేవుడి యొక్క తోడు వెళ్ళిపోయింది. దేవుడు వాళ్ళతో లేడు. ఆప్నే ఏమంటారంటే మీరు तुम लोगों ने मेरे సంగతి को छोड़ दिया అక్కడ అంటాడు. మంచి మాట అంటాడు అన్నమాట. తర్వాత ఏమో నన్ను విడిచిపెట్టేశారు కనుక నేను మీతో రాను అంటాడు. ఎందుకంటే మీలో ఒక వ్యక్తి పాపం చేశాడు. ఆ పాపం నేను అంతకుముందు చేయొద్దని చెప్పాను. బంగారము వెండి ఇవన్నీ కూడా దేవుని మందిరంలో తీసుకురావాలి. ఆ బంగారమును బంగారం కడ్డీని వెండి వారిని షినారు వస్తాన్ని ఒక వ్యక్తి దోచుకున్నాడు కనుక మీతో మీ వెంబడి నేను రాను. హాయి పట్టణం చిన్నదే కానీ హాయి పట్టణం మీద వెళ్తే 30 మంది ఇజ్రాయేలీలు చనిపోతూ వచ్చారు. కనుక ప్రార్థన చేసేటప్పుడు మనలో పాపం ఉన్నదేమో చెప్పేసుకున్నాం, ఒకసారి చూసుకోవాలని నిన్న ఆ విషయంలో నేను మాట్లాడుతూ వచ్చాను. అయితే ఇక్కడ మనము గమనించినట్లయితే పరిశుద్ధాత్మ మనకి శక్తి మనలో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పుడు ఉంటాడంటే మన జీవితం పవిత్రంగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే పేతురు మరి ధైర్యంతో ప్రభుని ప్రార్థన చేస్తూ వచ్చారు, వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు సత్యాన్ని సత్యంగా ప్రకటిస్తున్నాడు. ఆ జీవాధిపతిని మీరు చంపితిరి. ఆ జీవాధిపతి అనేటువంటి జ్ఞానం అంతంలో లేదా ఆయనకి. ఎందుకు లేదంటున్నాను నేను? ఆయన 3వ నాడు తిరిగి లేస్తాడు అనేటువంటి జ్ఞానం ఉంటే ఆయన కూర్చున్నటువంటి సాక్ష్యం చెప్పేవాడు. ఆయన నాకు తెలుసు, ఆయన 3 మార్లు అబద్ధం చెప్తావు అని చెప్పినా కూడా అదే మాట పేతురు జరిగిస్తూ వచ్చాడు. ఎందుకంటే దానికి కారణం ఏంటి? ఆయన నిద్రపోయాడు. యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఆయన వెలుకోగన్నాడు, నిద్రపోయాడా? నిద్రపోయాడు. ఇది మన బలహీనతను బట్టి మనం నష్టపోతాం. కనుక ఇక్కడ అలా కాదు. ఆ ప్రార్థన చేయటం వలన మరి మేము కాదయ్యా ఈ యొక్క కుంటివాడిని బాగు చేసింది యేసు ప్రభు వారే. ఆ నామం వల్ల వీరికి పూర్ణ స్వస్థత వచ్చింది. కనుక మరి ఆ జీవాధిపతిని మీరు చంపితే కానీ ఆయన దేవుడు ఆయన లేదు. అందుకు మేము సాక్షులము. ఆయన చనిపోయింది మేము చూసాం, తిరిగి లేవటం కూడా మేము ఆయనతో చూసాం కాబట్టి అందుకు మేము సాక్షులము అంటున్నాం. అయితే 4వ అధ్యాయంలో ఇంకొక మాట చూద్దామండి. 4వ అధ్యాయం అపోస్తుల కార్యం చదవండి ఎవరన్నా. 4:13. పేతురు యోహాను ధైర్యం చూచినప్పుడు వీరి విద్యలేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి. చూసారా? అంటే ఎంత ధైర్యంగా ఉన్నాడు అనేది అర్థమవుతుంది. విద్యలేని పామర్లు, చేపలు పెట్టేవాళ్ళు, అరే ఇటువంటి వాళ్ళు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారే, వాళ్ళ సాక్ష్యం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ వచ్చారు అన్నమాట. వాళ్ళు గుర్తిస్తూ వచ్చారు. తర్వాత ఇంకా ఏమంటున్నాడు పేతురు ఇక్కడ 4వ అధ్యాయంలో 4:20 చదవండి. 19 కూడా చదవమ్మా. 19. అందుకు పేతురును
యోహానును ఆయనని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వింట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. ఇదే మాట ఇంకెవరున్నారు అంతకుముందు చెప్తారా? మేము కన్నవాటిని విన్నవాటిని చూడకుండా చెప్తామని చెప్పేసి అంటారు. ఎవరంటారు? గుర్తెచ్చుకోండి. పత్రికలుగా కాకుండా కన్నవాటిని వినవాటిని గురించి చెప్పుకోవచ్చు ఆశ్చర్యపడుతూ వెళ్ళేది అని చెప్పేసి ఎవరి గురించి ఉంది? లూకాసు వార్తలోనూ మత్తయి సువార్తలోనూ గొల్లల గురించి ఉంది కదా. అది వద్దులేండి, మీకు చెప్తే ఊరికే గుర్తు చేస్తుంది. కనుక అంటే అక్కడి నుంచి సాక్ష్యం అనేది ప్రభుని బాలుడిగా చిన్నగా శిశువుగా ఉన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతా వచ్చారు. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నా అంటే మేము ఆయన మాట వినుటి కంటే మీ మాట వినుటి, అది కూడా ఏంటి చాలా ధైర్యమైన మాట కదా. శాస్త్రులు ప్రధాన యాజకులు వీళ్ళంతా వచ్చి అరే మీరు మరి యేసుప్రభు గురించి ప్రకటిస్తున్నారు, ఇది ఎలా చేశారు మీరు, అసలు వాళ్ళు ఆ యేసుప్రభుని శిక్షించినటువంటి వాళ్ళు మరి వీళ్ళు ఆయన శిష్యులు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారంటే మీరు చెప్పొద్దు, మీరు ఆయన గురించి మాటలు చెప్పొద్దు అంటున్నా కూడా మీ మాట వింటాం కంటే నేను దేవుని మాట వింటాం ధర్మం కదా. అంటే ఎంత ధైర్యం వచ్చింది చూడండి. అంటే మా ప్రాణాలు పోయినా కూడా మాకు భయం లేదు. అంతకుముందు ప్రాణ భయం ఉన్నది, ఇప్పుడు ప్రాణ భయం ఉందా? లేదు. తర్వాత ఇంకా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకండిలేమని వారికి ఉత్తరం ఇచ్చింది. అలాగే ఇంకా కింద 21లో ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని మహిమపరుచుండేది కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమనియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి చూసారా, అందరూ వాళ్ళని చూసి సంతోషంగా ఉన్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. ఎందుకంటే మరి ఇతను స్వస్థపరచబడ్డాడు, భర్త వచ్చాడు, అది కూడా మేము చేశామని చెప్పట్లేదు. యేసుప్రభు మీరు శిక్ష వేసినటువంటి ఆ యేసుప్రభు వారే, సిలువ వేసినటువంటి యేసుప్రభు వారే ఇతన్ని బతికించాడు, ఇతన్ని బాగు చేశాడు, ఆయన నామంలోనే ఇతను స్వస్థపరిచినప్పుడు అందరూ కూడా మహిమపరుస్తూ వచ్చారు. మరి చూసి సభవారంటే ఆ శాస్త్రులు ప్రధాన యాజకులు భయపడిపోయి గద్దించి వాళ్ళని వదిలిపెట్టేశారు. ఆ తర్వాత ఇంకొక సాక్ష్యాన్ని గురించినటువంటి ఇంకో మాట 5:29-30 చదవమ్మా. 5వ అధ్యాయం 29. మేమును చదవండి కూడా మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన, అంటే అక్కడ విధేయులేయడని మేమంతా మేము దేవునికి విధేయులమయ్యామని ఒప్పుకుంటున్నాడు. విధేయులమై వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్ష్యమే ఉన్నారు. అంటే యేసుప్రభు వారు తిరిగి లేచాడనే విషయాన్ని, ఆయన లేవటం ద్వారా పాపక్షమాపణ ప్రకటించబడిందనే విషయాన్ని, ఆయన రక్షకుడిగా వచ్చాడనే విషయాన్ని ఇక్కడ అపోస్తలులు పేతురు ప్రకటిస్తున్నారు. ఇంకా మాతో పాటు ఎవరున్నారని చెప్తున్నాడు. మాతో పాటు ఇంకెవరున్నారు సాక్షిగా ఉన్నారు? చూసి చెప్పండి. మేమును పరిశుద్ధాత్మ మేము కూడా దీనికి సాక్షులము అనే మాట. ఎందుకంటే అది గ్రహించాడు, పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చాడు, పరిశుద్ధాత్మ మాలో ఉన్నాడు, ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ మాలోనే ఉన్నాడు. వాళ్ళు ధైర్యంగా ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ, ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ ఒకసారి మనలోకి వచ్చాడంటే ఎప్పుడు మనలో ఉంటాడు. ఎప్పుడు దాకా ఉంటాడు? నువ్వు పాపము చేయనంత వరకు, దేవునికి విధేయత చూపించినంత వరకు, దేవునికి లోబడినంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉంటాడు. ఎందుకంటే బాప్తిజం పొందిన వారికి పరిశుద్ధాత్మను వరమును మీకు అనుగ్రహించబడిందని చెప్పేసి 2వ అధ్యాయం అపోస్తుల కార్యంలో ఉంది. చూద్దాము వచనాన్ని. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఆ మాట ఉంది. చదవండి. 38వ వచనం.
పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఇది గొప్ప శ్రేష్టమైనటువంటి అనుభవం అండి క్రైస్తవులకి. బాప్తిసం పొందినటువంటి ప్రతి విశ్వాసి సహోదరుడేంటి, సహోదరులేంటి, మగవాళ్ళేంటి, పురుషులేంటి, అందరికీ ఇది ఒక శ్రేష్టమైన అనుభవం. పాత నిబంధన కాలంలో ఈ అనుభవం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఇటు చూడండి, పాత నిబంధన కాలంలో అందరికీ పరిశుద్ధాత్మ దేవుని వరం ఉందా? పరిశుద్ధాత్మ అనే మాట కూడా తక్కువే వస్తుంది అక్కడ. ఆత్మ, దేవుని హస్తము, ఇటువంటి మాటలు వస్తాయి. అది కూడా ప్రవక్తలకి ఆ సమయంలో వచ్చి దేవుడి ఆత్మ లేకపోతే దేవుని హస్తము వారి మీదకి వచ్చి దేవుడి పలకమన్న మాటలు మాట్లాడిన తర్వాత మళ్ళీ అది కొంత సమయం వరకు అయితే వాళ్ళు భక్తిగానే జీవించారు. కానీ వాళ్ళకి మనకు ఉన్నటువంటి నూతన నిబంధన భక్తులకి పాత నిబంధన భక్తులకి తేడా ఏంటంటే, నూతన నిబంధనల భక్తులకి ఒకసారి రక్షణ పొందిన తర్వాత బాప్తిస్మాన భూమిలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా వారిలో ఉంటూనే ఉంటాడు. ఎంతవరకు అంటే నువ్వు పాపం చేయనంత వరకు. నువ్వు పాపంలో పడిపోయి దేవుని దూరం అయ్యావు అనుకోండి, నువ్వు నీ నుండి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. అందుకనే ఆత్మను ఆర్పబడి, ఆత్మను దుఃఖపెట్టబడి, ఈ మాటలు మనం చూస్తాం లేఖల్లో. ఇక్కడ సాక్ష్యము అనేటువంటి మాటల్ని మనము ధ్యానిస్తున్నాం కనుక ఎక్కడి వరకు సాక్ష్యం ఉండమంటున్నాడు? యెరూషలేములోను యూదయ సమరయ దేశంలోను ఎంతటను భూదిగంతని వరకును నాకు సాక్షులై ఉండండి అని చెప్తున్నాడు. మరి ఈ సాక్ష్యం ఇచ్చే అనుభవంలో క్రైస్తవులు ఎంతవరకు మరి సక్సెస్ అవుతున్నారు, విజయవంతున్నారు? అది మన వ్యక్తిగత అనుభవాన్ని బట్టి ఉంటుందండి, సమర్పణ జీవితాన్ని బట్టి ఉంటుంది. కేవలం బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. చాలామంది కేటగిరీల్లో నేను చూసిన, నా అనుభవంలో చూసిన క్రైస్తవులు, నా మట్టుకు నా యొక్క అనుభవం చూసుకున్నా కూడా చాలానాడు నేను కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉంటాడు, నాలో ఉంటాడు, నన్ను నడిపిస్తాడు అనేటువంటి గమనికలో లేను. నేను ప్రభువుని నమ్ముకుని దాదాపుగా 40 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా నా యొక్క ఉద్యోగ జీవితంలో ఉన్ననాడు కూడా నేను 30 ఏళ్ళ పాటు పైన ఉద్యోగం చేశాను. దానిలో కొంత తగ్గించుకున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనేటువంటి గమనిక నాలో లేదు. బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాము, వాక్యం వింటున్నాము, ఇది నాకు చాలా బాగుంది, నన్ను భక్తి జీవితాన్ని కలిగి ఉండటానికి నేను సత్య మార్గంలో ప్రభు మార్గంలో వెంబడిస్తున్నాననే విషయంలో ఒక అనుభవంతో వెళ్తున్నానే కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనేటువంటి అనుభవంలోకి రావడానికి నాకు దాదాపుగా ఒక 10 ఏళ్ళ నుంచే నేను ఈ అనుభవంలో ఉన్నానని చెప్పగలుగుతాను. ఎప్పుడైతే నేను సేవకు వచ్చానో, సేవకు వచ్చే ముందు ఒక సంవత్సరాల నుంచి ఆత్మ నడిపింపుని కలిగినటువంటి వాడిని నేను ముందుకు సాగుతున్నాను. అంటే ఏంటంటే చాలామంది యొక్క క్రైస్తవుల జీవితంలో ఇది ఎలా ఉంటుందంటే, ఎంతగా మనము ప్రభువుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామో, మనకి ఎంతగా మనము భక్తిగా జీవించడానికి, పవిత్రంగా జీవిస్తున్నామో, ఈ పవిత్రతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు ఎప్పుడు కార్యం చేస్తూనే ఉంటాడు. అక్కడ 6వ అధ్యాయము యోహాను పత్రిక, యోహాను సువార్తలు ఏమంటాడంటే, నా మాటలను నా చదువుకుందాం ఒకసారి 6:63 అనుకుంది, చదవండి యోహాను సువార్త. 6:65 కానీ 63 కానీ. ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. చూసారా, యేసు ప్రభు వారి మాటలు ఏంటండి? ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే యేసు ప్రభు వారి మాట మనం ఎంతగా శ్రద్ధగా విని ఆ మాటకు లోబడతామో, ఆ మాట లోబడుతున్నప్పుడు ఆ మాటే ఆత్మ. ఆ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. అంటే నీలో ఆత్మ వెలిగించబడుతూ ఉండాలంటే నీలోను నాలోనూ ఆత్మ ఉన్నాడు. ఆ మనుషుల 3 భాగాలని ఎప్పుడు చెప్తాను. ప్రాణాత్మ, దేహ. పై కనబడేది దేహము, లోపల ఉన్నది ప్రాణము. 3వది ఏంటి? కనపడింది శరీరం కనబడుతుంది, ప్రాణం కనబడుతుంది. ప్రాణం అంటే రక్తమాంసాలు. కనబడింది ఏంటి? చెప్పండమ్మా, కనబడింది ఏంటి? ఆత్మ. కనుక ఈ ఆత్మ యేసు ప్రభువు వారిని ఎరగనంత వరకు కూడా ఏమైంది? అది మృతమై ఉన్నది, దానిలో జీవం లేదు. యేసు ప్రభు వారి మాటలు నాలోకి వచ్చినప్పుడు, యేసు ప్రభు వారిని నేను నమ్మినప్పుడు, యేసు ప్రభు వారిని నమ్మిన తర్వాత నేను పాపిని గ్రహించినప్పుడు, అప్పుడు నాలో ఆత్మకార్యం జరిగింది. కనుక ఈ ఆత్మ ఏ ఆత్మ చేత వెలిగించబడింది? చెప్పండి. పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ చేత, అంటే క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ, క్రీస్తు యొక్క ఆత్మ చేత మనుషుని యొక్క ఆత్మ వెలిగించబడుతూ వచ్చింది.
ఈ అనుభవంలోకి నేను వచ్చినప్పుడు ఆయన గురించి నేను సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేను. పేతురు కానీ అపోస్తులు కానీ ఇక మేము చనిపోయినా కూడా మేము రేపు మీరు ఇప్పుడు చనిపోతే ఇప్పుడే మేము ప్రభు దగ్గర ఉంటాము అనేటువంటి ఆ ధైర్యం వాళ్ళకి వచ్చింది కాబట్టి మేము చనిపోయినా పర్లేదు అనేటువంటి ఆ విశ్వాసం వాళ్ళలో వచ్చింది కాబట్టి వాళ్ళు సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు సాగుతున్నారు. అయితే మన క్రైస్తవ సమాజాల్లో నేను గమనించింది ఏంటంటే, నేను సాధారణంగా దాదాపుగా 90% 85% మన జీవనోపాధి మీద, లేకపోతే మన కష్టసుఖాల మీద, మన కుటుంబం మీద, వీటి మీద సాగుతూ ఉంటుంది. మరి వీటి మీద సాగుతున్నప్పుడు మన అవసరాల గురించి ప్రార్థన చేస్తామంటే దేవుడు మన అవసరాలు తీరుస్తూనే ఉంటాడు. అంతవరకు మనం ఆగిపోతున్నాం, ఇంకా లోతుగా మనం వెళ్ళలేకపోతున్నాం. లోతుగా వెళ్ళొద్దండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ రేపట్లో. మనం ఎవరిని మాదిరిగా తీసుకుంటాం? మన పాస్టర్ గారిని మాదిరిగా తీసుకుంటాం, మన సేవకుడిని చూస్తుంటాం, దేవుడిని చూస్తాము, బైబిల్ని చూస్తాము, కానీ పాస్టర్ గారిని కూడా చూస్తుంటాం. మా తెలిసిన పాస్టర్ గారు, ఇప్పుడు చెప్పని పేరు, తర్వాత చెప్పిన తర్వాత వారి బాగా తెలుసు అనుకుంటా, మన సంఘాలు కావు. మరి ఆయన చక్కని వాక్యము, మంచి వాక్యము, ఆయన ఎంతగా విశ్వాసుల్ని ఆకట్టుకున్నాడంటే సంఘం పెరుగుతూ వచ్చింది. నాకు ఆయన మొదట్లో ఉన్న చిన్న సంఘంగా చూశాను, 15 మంది 20 మందిగా, లేకపోతే 40 మందిగా ఉన్న సంఘం చూశాను. 1000 మంది అయినాతో కూడా చూశాను. 1012 మంది అయ్యారు. అయితే మరి ఆయన అంతా తెల్లబట్టలు కట్టుకుని చక్కగా సాదాసీదాగా ఉండేవాడు. అందరి విశ్వాసులకి ఆయన చివరి వరకు కూడా అందరికీ సహాయం చేస్తూనే ఉన్నాడు. కానీ చివరిలో ఏమైపోయాడు? ఆయన ఖర్చు పెట్టడం ఎక్కువైపోయాడు, భయంకరంగా ఖర్చు పెట్టడం. ఆ ఖర్చు పెట్టడంతో అది దేని మీద పడేది? సంఘం మీద పడిపోయి, సంఘం మీద పడిపోయి మరి తాను కానీ తన కుమారుడు కానీ ఖర్చు పెట్టడం. అది కూడా ఎట్లా ఖర్చు పెట్టేవాడు? సంఘం మీద ఖర్చు పెట్టే కాకుండా బయట కూడా అప్పులు చేసేవాడు, వడ్డీ తెచ్చేప్పుడు. అంటే మేము పెద్ద పెద్ద సేవకుల మాదిరిగా, టీవీ స్పీకర్ల మాదిరిగా మేము గంభీరంగా ఉండాలి, మేము మంచి మంచి సూట్లు వేసుకోవాలి, ఒక మీటింగ్ పెట్టామంటే ₹1,00,000 ఖర్చు పెట్టాలి, అనేక మందిని పిలవాలి, పెద్ద పెద్ద స్పీకర్ని పిలవాలి. అంటే అన్నిటికీ ఖర్చే, సాదాసీదా కాదు వ్యవహారం. ఇది ఖర్చు వెనకాడేవాడు కాదు. అవసరమైతే వాళ్ళకి విశ్వాసులు కూడా అప్పు చేసినా వచ్చి సహాయపడేట తత్వం కాబట్టి వాళ్ళు అలాగే ఇస్తూ వచ్చారు. కానీ ఆయన యొక్క చివరిలో ఆయన మాదిరి కొంచెం గాడి చెప్పింది. గాడి చెప్పడం అంటే అది ఎలాగంటే సంఘం మీద భారం వేసేవాడు. 10,000 ఇవ్వాలి, 20,000 మీటింగ్ పెడుతున్నాం, 10,000 ఇవ్వాలి, 15,000 ఇవ్వాలి అంటే వాళ్ళు పాపం అప్పు తెచ్చి కట్టి ఇచ్చేవాడు. కానీ వీళ్ళకి ఖర్చు చూస్తుంటే ఏమవుతుంది? వాళ్ళు కాళ్ళలో తిరుగుతుంటే, మంచి మంచి బట్టలు వేస్తుంటే అడిగేవాడంట, విశ్వాసులు కొడుకులు అడిగేవాడ, మరి పాస్టర్ గారు కొడుకు ఇట్లా ఖర్చు పెడుతున్నారు, మేము కూడా ఖర్చు పెడతాం మాకుంటా. ఎందుకు చెప్తున్నాను? ఇది దేవుని మహిమని చెప్తున్నాను. పాపం ఆయన చాలా మంచి వ్యక్తే, కానీ ఆయన సరైనటువంటి ఒక మంచి మాదిరిగా ఉండలేకపోయాడు. సంఘానికి ఎంతో సహకారంగా ఉన్నాడు. ఇప్పుడు సంఘం ఆయన చనిపోయాడు పాపం. ఈ కరోనా టైంలో ఆయన చనిపోయాడు, చిన్న వయసే పాపం. చనిపోతే సంఘం పాపం అమలారుస్తుంది, ఆయన సరైన నాయకుడు లేడు. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన సాక్ష్యము అది ఎలా ఉంటుంది? సాధారణంగా అక్కడ అలాగే సంఘం అంతా ఆయన్ని, ఆయన కుటుంబాన్ని చూశారు. ప్రతి సంఘం కూడాను మా నాయకుడు ఎలా ఉన్నాడు, మా కాపుడు ఎలా ఉన్నాడు అనేటువంటిది చూస్తారండి. అందుకనే మన సాక్ష్యాన్ని ఎప్పుడు కూడా సేవకుడే కానీ విశ్వాసుడే కానీ, ఎందుకంటే మనల్ని బట్టి మన ఇంట్లోని వారు, మనల్ని బట్టి మన చుట్టుపక్కల వాళ్ళు ప్రభు దగ్గర రావడానికి అవకాశం ఉంది. నువ్వు మాటలు ఎన్నన్నా చెప్పు, నాకు కూడా మాటలు చెప్పే ఇష్టం లేదు. నేను నేర్చుకుంటున్నాను అది. ఎందుకంటే నా అనుభవం దాదాపుగా 40 ఏళ్ళలో నేను ప్రభువుని నమ్ముకున్నా. 30 ఏళ్ళ నుంచి నేను వాక్యం చెప్తూనే ఉన్నా. ప్రభులో సేవ చెప్పింది 10 ఏళ్ళు అయినా, అంతకుముందు దాదాపు 20 ఏళ్ళకి నేను ఎన్నో మరి ఎలిసబ్బే ప్రార్థనా మందిరం ఖమ్మము, ఆ తర్వాత సంఘం విడిపోతే యెరూషలేం ప్రార్థనా మందిరం, తిమోతి గారి దగ్గర నేను సేవలో వాడబడుతూ వచ్చాను. అంతకంటే ఎక్కువగా సత్యవేదం గారు అంటే మిలాంటన్ గారు తమ్ముడు, ఆయన దగ్గర దాదాపుగా 15-20 ఏళ్ళు చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు ఉండే, ఆ గ్రామాల దగ్గర ప్రతి వారం ఆయన వాక్యం చెప్తానికి, ఆ 2 వర్తమానాలు చెప్తానికి పంపించేవాడు. కానీ నేను వాక్యం చెప్పడంలో నేను ఆనందించాను. కానీ తర్వాత నేను గ్రహించింది ఏంటి నా అనుభవంలో అంటే, వాక్యం చెప్పడం కంటే కూడా నా జీవితం ఎలా ఉంది, నా జీవితాన్ని గమనిస్తున్నారు, నా జీవితాన్ని చూస్తున్నారు. కనుక వాక్యం చెప్పడంలో విశేషం లేదు. ఒక సంఘం కట్టడం కానీ, సంఘంలో ఉండే ఆత్మల గురించి భారంగా ప్రార్థన చేయడం కానీ, వాళ్ళని గైడ్ చేయటం కానీ,
ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క ప్రయాసం బట్టి ఉంటాయి. కానీ నువ్వు వాక్యం ఎంత బాగా చెప్పావని దాని మీద ఆధారపడతావు. వాక్యం ఇవాళ రేపు కొత్తగా వస్తున్న విశ్వాసాలు కూడా కొంచెం సిద్ధపడి వచ్చి చెప్తే చాలా బాగుంటుంది వినటానికి. కానీ ఆ వాక్యము ఒక విశ్వాస హృదయాలు ఎంతవరకు తాకింది, అంతేకాకుండా ఆ విశ్వాసకి ఈ యొక్క సేవకి అనుబంధం ఎలా సాగుతుంది, సేవకుడు ఆ విశ్వాస గురించి భారంగా ప్రార్థన చేస్తున్నాడా, ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. దీనిలో సేవకుని యొక్క సాక్ష్యము చాలా బలంగా పనిచేస్తుంది. సేవకుడు సాక్ష్యం ఎలా ఉంది కనుక కొంతమంది సేవకుడు ఆ సేవకుడు అలా అప్పులు చేయడం వలన ఇప్పుడు అది ఆ కుటుంబానికి భారం అయిపోయింది. అప్పులు కూడా ఎట్లాంటి లక్షల్లో అప్పు, మామూలు అప్పు కూడా కాదు. అలాగే మనం ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఈ అపోస్తుల కార్యంలోనే యోహాన్ భక్తుడు ఏమంటున్నాడు ఒకసారి వాక్యం చూసుకుందామండి. యేసు ప్రభు వారిని యోహాన్ భక్తుడు ఏ విధంగా చూపిస్తున్నాడు. పేతురు భక్తుడేమో ఆయన జీవాధిపతి అన్నాడు. యోహాన్ భక్తుడు ఏమంటున్నాడు అంటే, మనం యోహాను పత్రిక చూద్దాం ఒకసారి. యోహాను పత్రికలో జీవవాక్యముల గురించి మేము ఏది వింటిమో అనేటువంటి మాటలు చాలా అనుభవించినటువంటి మాటలు అవి. ఎందుకంటే యేసు ప్రభు వారికి సమీపంగా ఉన్నాడు యోహాన్ భక్తుడు. సమీపంగా ఉండి అంటున్న మాటలు 1వ అధ్యాయం, జీవవాక్యం కూర్చుంది ఆది నుండి ఏది ఉండెనో. చూడండి ఎంత లోతైనటువంటి విశ్వాసం. అంటే ఆ జీవవాక్యం ఎవరండి చెప్పండి, మీరు చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి. జీవవాక్యం ఎవరండి? ఏమన్నారు వినపడలా? దేవుడు అన్నారా? దేవుడు అన్నారా? ఇంకారా నువ్వు చెప్పమ్మా. జీవవాక్యం. ఎందుకంటే జీవవాక్యం నుంచి యోహాను భక్తుడు ఏమంటున్నాడు, ఆది నుండి ఏది విండినో, ఏది వింటిమో, ఏది కన్నులారా చూచితమో, ఏది చేతులు వాక్యాన్ని ఇలా పట్టుకుని తాగి చూసారా, లేకపోతే మనిషినే పట్టి తాగి చూసారా? బైబిల్ పట్టి తాగి చూశాడా యోహాను భక్తుడు? చెప్పండి, మీరు చెప్పండి, ఎవరిని తాగి చూశారు? ఆ మాట కోసం నేను ఎదురు చూస్తాను. యేసు ప్రభు ఎప్పుడు వాడైనా ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు టీవీలో కొట్టుకుంటా ఉంటారు ఎప్పుడు, యేసు ప్రభు 2000 నాటోడు అని చెప్పి. ఇక్కడ ఏముంది? ఆది నుండి ఉన్నవాడు, ఆది నుండి మేము ప్రకటిస్తున్నాము. కనుక మన సహవాసము క్రీస్తు కూడా ఉన్నది. చాలా చక్కని మాటలు ఇక్కడ. ఎందుకంటే ఆయన ఎటువంటి పరిస్థితి అంటే, ఒంటరిగా ఆయన పద్మస దీపంలో ఆహారం లేకుండా గడుపుతూ వచ్చాడు. ఆహారం లేకుండా అతనికి శిక్ష అన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా చంపబడ్డారు. 12 మంది అపోస్తలుల్లో 11 మంది చంపబడుతూ వచ్చారు. అతను అక్కడే ఎక్కువ కాలం జీవించాడు. చివరిలో శిక్ష అనుభవించినా కూడా, పద్మస దీపంలో శిక్ష అనుభవించినా కూడా అతను మళ్ళా సంఘంలోకి వచ్చినట్టుగా కొంతమంది అంటారు. కానీ అయితే ఆయన చంపబడలేదు, అది అందరూ చెప్పే విషయం. ఆయన చంపలేదు, కానీ ఆయన శిక్ష అనుభవించాడు. పద్మస దీపంలో ఉన్నప్పుడు ఆయన ఆహారం లేకుండా ఉన్నాడని అక్కడే ఆయన మరి ప్రకటన గ్రంథం రాశాడు. మరి ఇది కూడా అక్కడ రాశాడు, ఎక్కడ తెలియదు. కానీ ప్రకటన గ్రంథం మాత్రం పద్మస దీపం ఉన్నప్పుడే రాశాడు. కనుక ఆయన శిష్యులు, క్లెమెంట్ అనే ఒక ఆయన శిష్యుడు, పోలికార్ప్ అనే ఒక శిష్యుల గురించి ఈ యోహాను అపోస్తులుడు యోహాను యొక్క మేము శిష్యులు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చెప్పాలి, నేను మీతో పంచుకునే విషయం ఏంటంటే, నీ సాక్ష్యం ఎలా ఉంది, నా సాక్ష్యం ఎలా ఉంది. ఎందుకంటే మరి పేతుడు ఆయన జీవాధిపతి అన్నాడు. మరి ఇక్కడ ఏమో ఆయనే ఆ జీవము నాకు ప్రత్యక్షమైంది, ఆ జీవ వాక్యమే నాకు ప్రత్యక్షమైంది అంటున్నాడు. కాబట్టి ఇంకో మాట, ఇదే యోహాన్ భక్తుడు యోహాన్ పత్రికలో ఒక మాట అంటాడండి. ఏమంటాడంటే 5వ అధ్యాయంలో, యోహాన్ పత్రిక 5వ అధ్యాయము, ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు అంటాడు. ఆఖరి వచనం చదవండి. ఆఖరి వచ్చిన ముందు వచ్చిన 20. సత్యవంతుడైన వాణిని ఎరగవన్నని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చూసారా, యేసు ప్రభు వారే నిత్య జీవము, ఆయనే నిజమైన దేవుడు. ఆయన మహాదేవుడు అంటాడు ఎవరు?
చెప్తారా? పౌలు గారు చదవండి అన్నమాట. తీతు పత్రికలో అంటాడు అన్నమాట. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఎవరన్నా పర్లేదు. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థత బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలని మనకు బోధించుతున్నారు. కనుక మహాదేవుడు, నిజమైన దేవుడు. కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది వీళ్ళు కూడాను యేసు ప్రభు దేవుడు ఎక్కడుంది మీ బైబిల్లో అంటారు. ఆయన దేవుని కుమారుడే కదా, దేవుడు ఎక్కడ ఉందంటే ఇగో ఈ వాక్యాలు ఇవే. తర్వాత పాత నిబంధనలోనేమో నేను ఆది నుండి ఉన్నానని చెప్పేసి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం వద్ద చూసుకోవాలి, ఇంటిలో చూసుకోండి. 8వ అధ్యాయం అది. అలాగే రోమా పత్రికలో పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. 9వ అధ్యాయం 5వ వచనం. రోమీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియు దేవుడిని ఉండి నిరంతరము సర్వాధికారి ఆయనే, దేవుడు ఆయనే. కనుక మన స్తోత్రం ఎప్పుడు కూడా యేసు వారికి దేవునికి కూడా చెల్లించవలసిన వారు. అలాగే తిమోతి పత్రిక కూడా ఒక మాట ఉందండి. 6వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి 6:5. తప్పు చెప్తున్నాను, ఇది 6:15 అండి. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభుడునై ఉన్నాడు. ఇంకా ఇక్కడ కూడా యేసు గారు ఏమంటున్నారండి? ఎలా ఉన్నాడు ఆయన? రాజులకు రాజును ప్రభులకు ప్రభుడునై ఉన్నాడు. మనం పదాలు వాడతాం కదా పాటల్లో కూడా, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అన్నాడు. కనుక వీళ్ళందరూ కూడా ప్రభుని గురించి ఆ విధంగా సాక్షిస్తూ వచ్చారు, ధైర్యంగా సాక్షిస్తూ వచ్చారు, ధైర్యంగా ఆయన గురించినటువంటి సువార్త అందించారు. కనుక వాళ్ళ గురించి మనం మరి లేఖల్లోనూ పత్రికల్లోనూ మనం ధ్యానిస్తున్నాము. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మరి ఎటువంటి సాక్ష్యం అంటే ఆ యొక్క హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అంటారు కదా, ఇంత గొప్ప చదవక్కర్లేదు, తెలిసిన మాటే కదా, ఇంత గొప్ప సాక్షి సమూహం. వాళ్ళందరూ ఎవరండి? మనకి ఎట్లా ఉన్నారు? మాదిరిగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకి మాదిరిగా ఉన్నారు. ఇందాక చెప్తుంటే సంతోషం కలిగింది థామస్ ఆల్వా ఎడిసన్ గురించి. మరి ఎందుకు ఆయన గురించి తలపోసుకుంటున్నాం? అతను క్రైస్తవుడు కాకుండా మనం అనుకోం. ఆయన తన జ్ఞానంతో నేర్చుకున్నాడేమో, ఎంతోమంది జ్ఞానంతో ఎన్నో విషయాలు కనిపెట్టారు, అలాగే కనిపెట్టారు అనుకుంటాం. కానీ అతను జ్ఞానం లేనివాడని చెప్పేసి స్కూల్ వాళ్ళే అతను సర్టిఫికేట్ ఇస్తే, స్కూల్ వాళ్ళు అతను ఇంట్లోంచి పంపిస్తే తల్లి అతనికి టీచర్గా చెప్పడం కాకుండా మరి ఆ బైబిల్లో మాటలు తెలియపరచడం వలన బైబిల్ ద్వారా అతనికి జ్ఞానం వచ్చిందని మనం గ్రహిస్తూ వచ్చాం. ఇంకా ఇలాగే నేను కొంతమంది గురించి చదివాను, పేరు గుర్తు రావట్లేదు. కనుక బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని బట్టి ఎంతోమంది మరి అనేక విషయాలు తెలుసుకుంటా లోకంలో సైన్స్ మరి క్రైస్తవులు కనిపెట్టిన ఎన్నో విషయాలు ఉన్నాయి. క్రైస్తవ సైంటిస్టులు కనుక్కున్న విషయాలు. ఎందుకంటే వాళ్ళు దేవునికి లోబడ్డారు, దేవునికి విధేయత చూపించారు, దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని బట్టి కొత్త విషయాలను వాళ్ళు కనుక్కుంటూ వచ్చారు. అది లోకానికి ఎంతో మేలు కలుగజేస్తూ వచ్చింది. కానీ మన సాక్ష్యం ఎలా ఉంటుంది? కేవలం బల్ల వల్ల పాల్గొంటున్నారు. చాలామంది ఎంత చేస్తున్నారు? బలలో పాల్గొంటారు, రొట్టెలో పాల్గొంటారు, బలలో ద్రాక్షాసంలో పాల్గొంటారు. చక్కగా వారం అంతా అది ఆదివారం వచ్చేప్పటికి అంతనే పేలాడు చెప్పుకుంటారు. అక్క బాగున్నా, అన్న బాగున్నా అనుకుంటాం. తర్వాత నీ దారి నీదే, నా దారి నీదే, నీ జీవితం నీదే, నా జీవితం నాదే. వారు మరణమును ప్రచురించుదురనే మాటకు వచ్చేటప్పటికి నేను చూశాను, కనీసం సువార్తకి వెళదామంటే 10 మంది కూడా రాదు. ఆ సేవకుడు ఒక 5-6 మందే వెళ్ళేవాడు. నేను అంతమంది ఎలక్ట్రిక్ సంఘంలో మాట్లాడుతున్నాను.
ఎందుకంటే ఎవరికి తీరు కూడా ఉండదు. ఆదివారం పూట ఒక అరగంట చేద్దామంటే, ఒక 30 గంట చేద్దామంటే ఆ ముసలోళ్ళు ఒకరికి వచ్చేవాళ్ళు పాస్టర్ గారు అంతే. ఎదవడానికి టైం ఉండదు. ఎందుకంటే ఆ మరణం ప్రచురించేటువంటి దానికి అర్థం తెలిస్తే నువ్వు అలా చెయ్యవే. ఎందుకంటే బలలో పాల్గొంటున్నావు. మరణం ప్రచురించడానికే నేను బలలో పాల్గొంటున్నాననే ఆ నమ్మకం నీలో, ఆ విశ్వాసము, లేకపోతే దాని కొరకే నేను బలలో పాల్గొనాలనేటువంటి పాల్గొంటున్నానంటే నేను తప్పకుండా ఆయన మరణాన్ని ప్రచురించాలి. మరణం ప్రచురించడం ఏంటి? సువార్త. యేసుప్రభు నీ పాపలు చనిపోయాడని ధైర్యంగా ప్రకటించడమే సువార్త. కనుక మరణం ప్రచురించే అనుభవంలో మనం లేనప్పుడు ఆ బలలో పాల్గొన్నప్పుడు అది ఏమైపోతుంది? అబద్ధమైపోతుంది. నేను మరణాన్ని ప్రచురిస్తానంటున్నాం, బలలో పాల్గొంటున్నాం. మరణం ప్రచురించట్లేదు. ఏదో 10 మంది వెళ్తుంటే అప్పుడు సంవత్సరానికి ఒకసారి పెట్టి సువార్తలో పాల్గొనవచ్చు, అది వేరే విషయం. కానీ నీ జీవితంలో, నీ ఆఫీసులో, నువ్వు ఉన్నటువంటి పరిసరాల్లో ఎలా ఉంది నా సాక్ష్యము? పేతురు గారు ఎంత మార్పు వచ్చింది. తర్వాత మొదట్లో అంత భయపడినటువంటి ఆ వ్యక్తిలో ఎంత ధైర్యం వచ్చింది. కనుక ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు ఏమవుతుంది? దీనివలన ఈ సాక్ష్యం చెప్పడం వలన నన్ను కనపరచు వారిని నేను కనపరచు. కనుక నన్ను గురించి మీరు మరి ఎలా ఉన్నారంటే, నన్ను గురించి ప్రకటించకుండా ఉంటున్నారని కొన్ని వాక్యాలు కూడా ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు. కనుక అది నన్ను గురించి ప్రకటించమని, నన్ను గురించి ధైర్యంగా ఇతరుల ముందు సాక్ష్యం ఇస్తే మరి నేను కూడా మీ గురించి సాక్ష్యం ఇస్తాను. నన్ను కనపరచకపోతే నన్ను తృణీకరించవాన్ని నేను తృణీకరిస్తాను. అంటే యేసుప్రభు వారిని పక్కన పెట్టేస్తూ ఉంటాం చాలాసార్లు. యేసుప్రభు వారు మాకు తెలియదు అన్నట్లుగా కొంతమంది అన్నిల్లో కలిసిపోతూ ఉంటారు. కొంతమంది ఆ బలలో ప్రసాదం తీసుకొస్తే ధైర్యంగా చెప్పలేరు. వాళ్ళు ఇచ్చిడిపోయిన తర్వాత నాకు ఒక విశ్వాసం చెప్పేది అనమాట, అయ్యా మీరు వాళ్ళు ఏమనుకుంటారు బ్రదర్, అందుకని తీసుకుని పక్కన పడేస్తానండి. ఎందుకు ఆ తిప్పలు? నేను తీసుకుని ధైర్యంగా చెప్పలేవా? పెద్ద ఆఫీసర్ ఆవిడ. అలా వద్దమ్మా, ఒకసారి చెప్తే ఇంక వాళ్ళు ఈ క్రైస్తవురాలు అని చెప్పేసి నీ దగ్గర రారు. మాటమాటికి తీసుకోవడం ఏంటి, పడేయటం ఏంటి? వాడు పడేస్తే మళ్ళీ రేపు పొద్దున వాడు చూసి ఇదిగోండి ఈ మేడం పడేసింది అంటారు. ఇలాంటి వద్దు అని చెప్పి నేను 2-3 సార్లు కూడా చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే ఆ తిరుగుతాను అన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. కనుక ఈ సాక్ష్యం ఎలా ఉంది? ఎందుకంటే సాక్ష్యము యేసుప్రభు గారి సువార్త ఎలాంటిదంటే, ఆ సువార్త చెప్పడం వల్ల మనకి దేవుని శక్తి అంటాడు. ఎక్కడంటాడు అన్నమాట? సువార్త ప్రకటించడం దేవుని శక్తి అనమాట. కొరింథీ మొదటి అధ్యాయంలో ఉంటుంది కదా, మొదటి కొరింథీ మొదటి అధ్యాయంలోనే చూసుకున్నాం ఒకసారి. అక్కడ సువార్త ప్రకటించడం సిలువను కూర్చున్న వార్త రచించుతున్న వారికి వెళుతున్నారు కానీ అది దేవుని శక్తి. కనుక ఆ వార్తను ప్రకటించడం ద్వారా మన శక్తిని పొందుకుంటాం. ఆ వార్తను ప్రకటించడం ద్వారా మన ధైర్యాన్ని తెచ్చుకుంటాం. ఆ వార్తను ప్రకటించడం మన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. వార్తను ప్రకటించడం ద్వారా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుని యొక్క నడిపింపు నీకు వస్తుంది. కనుక ఆ మరణమును ప్రచురించే అనుభవంలో మనం కొనసాగుతూనే ఉండాలి. అంతేకాకుండా నీ జీవితం ద్వారా కూడా ఒక సువార్తను ఇతరులకు అందించాలి. నీలో కోపం ఉంది, నీలో ద్వేషం ఉంది, నీలో మరి గొడవలు, మరి ఇంకా మరి నిరాశ ఉంది, నిస్పృహ ఉంది, ఇవన్నీ ఉంటే మనము ఆయనకు సాక్షిగా ఉండలేము. ఎందుకంటే ఆయన మీద ఆధారపడుతున్నటువంటి మనము మరి ఎటువంటి కష్టమైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే మనము నిరాశ పడిపోతున్నాం అనుకోండి, ఆ యేసుప్రభుని నమ్ముకొని ఏం ప్రయోజనం అండి? వాళ్ళు అన్ని కష్టాలే, బాధలు పడుతున్నారు, నిరాశతో ఉన్నారు. మనం కూడా యేసుప్రభుని నమ్ముకుంటే మనం కూడా అదే పరిస్థితి అనేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవాలి. కనుక మరి దైవజనుడు సిటీ స్టడ్ అనేటువంటి ఆయన, అంటే క్లుప్తంగా చెప్పేస్తాను, ఆయన ఒక మంచి కొటేషన్ చెప్తాడండి. కొటేషన్ అంటే మంచి ఒక వాక్యం చెప్పాడు. అంటే వాక్యం అంటే మరి విలియం కేరీ గారికి ఒక మాట ఉంది, అలాగే సిటీ స్టడ్ గారికి ఒక మాట. విలియం కేరీ గారు ఏమన్నాడంటే, ఎక్స్పెక్ట్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అంటే దేవుని కోసం గొప్ప కార్యాలు చెయ్యి, దేవుని గొప్ప కార్యాలు ఆశించు. చెప్పమంటావా? డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు చెయ్యి, దేవుని గొప్ప కార్యాలు ఆశించు. అలాగే స్టడ్ గారు ఏమన్నాడంటే, విలియం కేరీ గారు ఈ మాట అన్నాడు. స్టడ్ గారు ఎటువంటి వ్యక్తి అంటే, గొప్ప క్రికెట్ ప్లేయర్ అండి. ఆయన ధనవంతుడు అనేటువంటి తండ్రి ఆయనకు. ఇంగ్లాండ్లో పెద్ద ధనవంతుడట. మరి ఆయన ధనవంతుడైన తండ్రి చివరి యేసుప్రభుని ఇండియాకి వచ్చినప్పుడు ఎప్పుడో యేసుప్రభుని నమ్ముతున్నాడు. గోల్డ్ ఆస్తులు ఉన్నాయి. అయితే ఈయన కొడుకు అటువంటి ఈ స్టడ్ గారు, చార్లెస్ స్టడ్ గారు,
ఇలాంటి టీంకి మంచి ప్లేయర్గా ఉన్నాడు, క్రికెట్ ప్లేయర్గా ఉన్నాడు, ఆల్రౌండర్గా కూడా వచ్చాడంట దేశంలో 2 సార్లు. మంచి పేరు తెచ్చుకున్నాడు 30 ఏళ్ల వయసులో. అయితే అతనికి మరణిస్తే ఏమవుతావో అని తన ఫ్రెండ్ ఎవరు చనిపోవడం జరిగినప్పుడు యేసుప్రభు గురించి సువార్త విన్నప్పుడు, అంతకుముందు యేసుప్రభు విన్నాడు కానీ అతనిలో రక్షణ కార్యం అప్పుడు జరిగింది. ఎవరో మరణించడమో ఏదో అయినప్పుడు నేను చనిపోతే ఏమవుతాను, లేకపోతే నా పరిస్థితి యేసుప్రభుని తెలుసుకోకపోతే ఏమవుతుంది అని ఆలోచించినప్పుడు నేను యేసుప్రభుని స్వీకరించాలి, యేసుప్రభుని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను, నా పాపాలు ఒప్పుకున్నానని ఆయన ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఆయనకి జ్ఞానోదయం ఏం కలిగిందంటే నాకు ఈ క్రికెట్ ఆడడం ఇంకా యేసుప్రభు వారి సేవ చేయాలని ప్రభువుని పిలిచినప్పుడు ఆ సేవకి ఎవరి వయసులోనే బహుశా 30 ఏళ్ళు లోపేనే ఉన్నాం. ఆయన మొట్టమొదటిగా చైనా వెళ్తాడు, తర్వాత ఇండియా వెళ్తాడు. ఇండియా నుంచి ఆఫ్రికాకి ఎవ్వరు కూడా వెళ్ళలేదు, చీకటి ఖండం, అక్కడ అసలు వార్తే ప్రకటించలేదని చెప్పినప్పుడు ఆయన ఆఫ్రికా వెళ్ళి ఆఫ్రికాలో దాదాపు భార్య కూడా చనిపోతుంది అనుకుంటాను. ఆయన ఒక్కడే ముందు భార్య వస్తుంది, తర్వాత ఒక్కడిగా వెళ్ళి అక్కడ సంఘాన్ని కట్టాడు. అక్కడ మంచి సంఘాన్ని కట్టాడు ఆ యొక్క అడవి జాతి ప్రజల మధ్య. ఆయన రాసినటువంటి ఆయన మాట ఏమంటాడంటే, యేసుప్రభు నువ్వు లోకంలో ఎంత సంపాదించినా లేకపోతే లోకంలో నువ్వు ఎంత బతికినా కూడా అదేది కూడా నిలిచేది కాదు. యేసుప్రభు వారి కోసం నువ్వు ఏదైతే చేస్తావో అదే నిలుస్తుంది. యేసుప్రభు వారి కోసం నువ్వు ఏదైతే చేస్తావో అదే నిరంతరం నిలుస్తుంది. అంటే యేసుప్రభు వారి కోసం నువ్వు సాక్షిగా ఉండేది కానీ, యేసుప్రభు వారి కోసం నీ సమర్పణ కానీ, యేసుప్రభు గారి నుంచి నువ్వు చేసినటువంటి పనులు కానీ అదొక్కటే విలువైంది. నీ జీవితంలో 70 ఏళ్ళు బతుకు, 90 ఏళ్ళు బతుకు, 80 ఏళ్ళు బతుకు, నువ్వు ఎంత సంపాదించావు, లేకపోతే అన్ని బిల్డింగ్లు కట్టావు, అని చదువుకున్నావు, ఇంత పిల్లలకి ఆస్తి ఇచ్చావు, ఇవన్నీ లెక్కలోకి కావు. యేసుప్రభు వారి కోసం నువ్వు చేసిందే లెక్కలోకి వస్తుంది అనే మాట నేను రాసుకున్నాను. అంటే ఏంటంటే ఆయన నాన్న చనిపోయిన తర్వాత కోట్లు నీకు ఇచ్చేస్తాడు. కోట్లు నీకు ఇచ్చేస్తే ఆ డబ్బుని అన్ని మిషన్ సంస్థలకు పనిచేస్తాడు. ఒక బీదవాడిగా వెళ్ళి ఆఫ్రికా దేశంలో సేవ చేస్తాడు. ఒక బీదవాడిగా ఆయన సేవ నిలిచిన సేవ. మరి నేను మొన్న కూడా దాదాపుగా 100 ఏళ్ళ తర్వాత మళ్ళా ఆయన యొక్క మరణదినాన్ని స్మరించుకుంటూ గుంపుగా వెళ్ళి అక్కడ చనిపోతాడు అనుకుంటా, అక్కడే సమాధి. కనుక ఆయన స్మరించుకుంటూ వాళ్ళ సంఘం వాళ్ళు ఎన్నో సంఘాలు కట్టాడని చదివాను నేను. కనుక ఆయన సేవ ఎంతో అత్యున్నతమైన సేవ చేస్తాడు. సాదాసీదా జీవితం గడిచాడు. డబ్బు గలవాడు, ఎంతో కీర్తిని ప్రతిష్టంగా సంపాదించుకున్నాడు. నా క్రికెట్ జీవితం కానీ, నా యొక్క 30 ఏళ్ళ నా యవన కాలం అంతా కూడా నేను చేసిందంతా కూడా వేస్ట్. యేసుప్రభు వారి కోసం నేను చేసిందే కరెక్టు, అదే నిత్యం నిలుస్తుంది, అదే లెక్కించబడుతుంది అని ఆయన చెప్తాడు. కనుక దీన్ని మనం చెప్పుకునేది ఏంటంటే, మరి యోదయ సమరయ భూదిగంతుల వరకు నాకు సాక్షులు. అంటే మనము భూదిగంతాలు యోదయ విషయం కాదు, కానీ మనం ఎక్కడున్నామో, ఏ ప్రాంతంలో మన కుటుంబం ఉందో, మన ఇల్లు ఉందో, అక్కడ నీ సాక్ష్యం ఎట్లా ఉంది, అక్కడ నువ్వు ప్రభుని వెంబడించే విధానం ఎలా ఉంది. ఎందుకంటే నువ్వు తెలుసుకుని గొప్ప దేవుడిని తెలుసుకున్నావు, ఆ దేవుడు నీకు శక్తిని ఇస్తున్నాడు, బలమిస్తున్నాడు, జీవుని ఇస్తున్నాడు. కనుక ఆయన నమ్మకమైన సాక్ష్యం అనేది మనం ఆయన కూర్చి ఇతరులకు తెలియపరిచేవారు. కానీ మన జీవితం ద్వారా కూడా మనం ప్రభునికి సాక్షిగా ఉండవచ్చు. దేవుడి వాక్యాన్ని